పారిజాతంతో వెళ్లి దాసుని తీసుకొచ్చి దీప సుమిత్ర కూతురని బయట పెట్టించిన కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? అసలు పారిజాతంతో కార్తీక్ వెళ్ళడం ఏంటి, దాసుని తీసుకురావడం ఏంటి, అంటే దాసుని ఎక్కడ దాచిపెట్టారన్న విషయం కార్తీక్కి తెలుసా? మరి దీప సుమిత్ర కూతురన్న విషయం కార్తీక్ బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీక్ ఆలోచనలో పడతాడు. జోష్న ఎందుకు అంత రిలాక్స్గా మాట్లాడింది అంటే దాసు మామయ్యని జోష్నే దాచిపెట్టుంటుంది అని చెప్పి ఇంకా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు, చెప్పు బావా అని చెప్పనేసరికి ఇప్పుడు దీపక్ ఇవన్నీ చెప్పడం వల్ల ఇప్పటికే అత్త విషయంలో దీపక్ చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? నేనే ఏదొకటి చేయాలి, దీప ముఖంలో సంతోషం చూడాలి అని చెప్పి ఏమీ లేదు మరదలా అని చెప్పాను. కానీ ఏమి లేకుండా ఏమి ఉండదు బాబా. జోష్నంతా పర్టికులర్గా అంటే అంత ఖచ్చితంగా చెప్తుందంటే ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అనగానే, సరే కానీ నువ్వు మాత్రం మీ అమ్మను ఒంటరిగా వదిలిపెట్టద్దు అని చెప్పనేసరికి, ఎందుకు బావా అంటే జోష్న అమ్మని ఏదైనా చేస్తుందానా అని చెప్పనేసరికి, చేస్తుందని కాదు, చేసే అవకాశం ఉందని చెప్తున్నానంతే, అంతకు మించి ఏం కాదు. నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ కార్తీక్ కాస్త బయటికి వచ్చేస్తాడు. బావ ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఈ సమయంలో అని బయటకు వచ్చేసిన తర్వాత, ఒరే కార్తీక్ కార్తీక్ అంటూ గబగబా పారిజాతం బయటకు వస్తుంది. ఏంటి పారు, ఏం కావాలి అని చెప్పాను. కానీ నా కొడుకుని నేను నిజంగా చూశానురా, వాడు వచ్చాడురా, పరుగు పరుగున వచ్చాడు, పడిపోయాడు. పడిపోవడంతో ఇంకా నేను చూసి కంగారులో దీపను గుద్దేశానా, ఆ టైంలో మరి ఏమైందో తెలీదు, ఆడు కనిపించలేదురా అని చెప్పాను. కానీ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది పారు, నన్ను ఎవరు నమ్మట్లేదురా అని చెప్పాను. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను దాసు మావయ్య వచ్చాడని. మరి దాసు వస్తే ఈ లోపు ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? అయినా గత 2 రోజులుగా వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాసుని ఎవరో ఎక్కడికో తీసుకువెళ్ళారేమో అని అనిపిస్తుంది అని చెప్పనేసరికి, పారు నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా అని చెప్పనేసరికి, ఏంట్రా దేని గురించి అని చెప్పాను. కానీ నువ్వు లోపల ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడు నీ కొడుకు గురించి ఆలోచించేదానివి కాదు కదా, మరి ఇప్పుడు నీ కొడుకు గురించి ఎంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ కొడుకుని ఎవరైనా దాచిపెట్టే అవకాశం ఉందా? అలా ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా? చెప్పు, నీకు నేను హెల్ప్ చేస్తాను, మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పనేసరికి, నా కొడుకుతో పనుందిరా, అదేంటో అనేది నీకు చెప్పలేను. అనుమానం అంటే ఎవరి మీద ఉంటుంది అని చెప్పనేసరికి, నీ మనసులో అనుమానం ఎవరి మీద ఉందో నాకు తెలిసిలే పారు అని చెప్పాను. కానీ నా మనసులో అనుమానం ఎవరి మీద ఉందో నీకు తెలుసా అని చెప్పనేసరికి, తెలుసులే పారు, కానీ నువ్వు ఏ విషయాన్ని బయట పెట్టవు. నీకు తెలియని విషయం ఏంటంటే, ఆ విషయం నువ్వు బయట పెట్టినా పెట్టకపోయినా బయటికి వచ్చేస్తుంది అన్న విషయం కూడా నీకు తెలుసు. నువ్వు నీ మనవరాలు జోష్న ఏదో టెన్షన్ పడుతున్నారు కదా, ప్రతి క్షణం కంగారు పడుతున్నారు కదా అని చెప్పనేసరికి, మేమెందుకు టెన్షన్ పడతాంరా, మేమెందుకు కంగారు పడతాంరా అని చెప్పాను. కానీ పోన్లే పారు, నువ్వు టెన్షన్ పడుతున్నావో లేదో నీకు తెలుసు, నువ్వు టెన్షన్ పడుతున్నావన్న విషయం నాకు తెలుసు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని చెప్పి, సర్లే పారు నాకు చిన్న పనుంది అనేసరికి, ఎక్కడికి రా అని చెప్పాను. కానీ పనుంది అని చెప్పాను. కానీ ఒరే కార్తీక్, నిన్ను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు, నా కోసం ఒక పని చేసి పెట్టరా అని చెప్పనేసరికి, ఏంటది అనగానే, నా కొడుకు ఎక్కడున్నాడో నీ తెలివితేటలతో కొంచెం తెలుసుకోరా ప్లీజ్ రా అని చెప్పాను. కానీ ఇప్పుడు నా తెలివితేటలతో నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోమంటావు అంతేనా అని చెప్పాను. కానీ ఓకే తెలుసుకున్నాను అనుకో, మరి నీ కొడుకును అక్కడ ఎవరు బంధించారు అన్న విషయం తెలుసుకుంటే, అంటే ఎక్కడో చోట బంధించారని నువ్వు అంటున్నావు కదా, ఎవరు బంధించారన్న విషయం నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? వాళ్ళ తాట తీస్తానరా అని చెప్పనేసరికి, వాళ్ళు ఎవరైనా కానీ తాట తీస్తావా? పోనీ నేనైనా, పోనీ జోష్నైనా, ఎవరైనా కానీ తాట తీస్తావా? నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం రా,
మీ తాత మీద కూడా నాకు చాలా కోపం ఉండేది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. నా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేశాక మీ తాత మీద చాలా కోపం పెంచుకున్నానురా. కానీ ఇప్పుడు నా కొడుకును మళ్ళీ మీ తాత ఆదరిస్తున్నాడు, చేరదీస్తున్నాడు. నా కొడుకు చాలా అమాయకుడురా. వాడికి ఏమీ తెలియదు పాపం. వాడిని ఎవరు ఏం చేస్తున్నారో అని చెప్పనేసరికి, అవును మావయ్యకి ఏమీ తెలియదు, అమాయకుడే. ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో వాడిని కొట్టారు, ఇప్పుడు దాచిపెడుతున్నారు అనగానే, సర్లే రా ఎక్కడికి వెళ్దాము అని చెప్పాను. కానీ నీ ఇష్టం రా, ఎక్కడికంటే అక్కడికి వస్తాను. కానీ నా కొడుకు జాడ మాత్రం నువ్వు నాకు చూపించాలిరా. నా కొడుకు క్షేమంగా నా చేతికి అప్పగించు చాలు. నువ్వు ఏం చేయమన్నా చేస్తాను అనగానే, ప్రామిస్ అని చెప్పనేసరికి, ప్రామిస్ అనేసరికి, సరే అది నీ కొడుకు మీద పట్టేసి చెప్పు, నేను ఏం చెప్పినా చేస్తానని అని చెప్పనేసరికి, ఏంట్రా ఎందుకు కొట్టేయమంటున్నావు అనగానే, దాసు మామయ్య మీద ఒట్టేసి చెప్పు, నీ కొడుకుని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాను. నేను ఏం చెప్పినా నువ్వు చెయ్యాలి, కాదనకూడదు. అలా మాట దాటితే నీ కొడుకు ప్రాణాల మీద ఒట్టే అని చెప్పనేసరికి, ఇదేంట్రా ఇదేం లిటికేషను అని చెప్పాను. కానీ నీకు కావాల్సింది నీ కొడుక లేక ఒట్టు గురించా అని చెప్పనేసరికి, సర్లే నా కొడుకుని తీసుకురా, నువ్వేం చెప్పినా నేను చేస్తాను అంటూ పారిజాతం చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా కార్తీక్ బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పాను. కానీ చూడు పారు, నేను నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్తాను. నిన్ను ఇంటి దగ్గర దింపడం అంటూ జరిగితే నీ కొడుకుతోటే దింపుతాను. అప్పటి వరకు నా పని నన్ను చేసుకొనివ్వు. టెన్షన్ పెట్టద్దు, మాట్లాడొద్దు. నేను ఏం చేస్తున్నాననేది చూస్తూ ఉండు చాలు అని చెప్పనేసరికి, సరే అని సైలెంట్ అయిపోతుంది పారు. వెంటనే కార్తీక్ ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. చెప్పరా కార్తీక్ అనగానే, నీకు ఒక నెంబర్ పంపించాను, దాని లొకేషన్ ఎక్కడుందో నాకు ఎగ్జాక్ట్గా కావాలి అని చెప్పనేసరికి, ఒక 15 minutes టైం పడుతుందిరా అని చెప్పాను. కానీ ఎంత టైం పట్టినా పర్వాలేదు, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు కావాలి, కొంచెం త్వరగా చూడు అనగానే, సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత, మామయ్య ఫోన్లో ఒక యాప్ వేశాను కదా, ఆ యాప్ ఏంటో ఒకసారి చెక్ చేస్తే ఎలా ఉందో తెలుస్తుంది కదా, మామయ్య ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా యాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఫోను ఛార్జింగ్ పెట్టారు కదా, కెమెరా పైకే ఉంటుంది కదా. పైన చూసేసరికి కెమెరా ఆన్ చేసి చూడడంతో పైన అంతా కూడా ఏదో బూజు పట్టేసినట్టు, పాత గోడౌన్ ఇల్లు కదా అది, ఒక గదిలాగా ఏదో బూజుగా ఉన్నట్టు గత్తరగా కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేసరికి, ఏంటి అది అని చెప్పాను. కానీ సైలెంట్గా ఉండమన్నా నా పారు, కొంచెం సైలెంట్గా నీ నోరుని కట్టి పెడితే బాగుంటుంది అనగానే, సర్లేరా అని చెప్పి పారిజాతం సైలెంట్ అవుతుంది. సైలెంట్ అయిన తర్వాత చూస్తాడు. అంటే మామయ్యని ఎక్కడో బంధించారు. ఈ ఇల్లు చూస్తే ఏదో ఏ ఇల్లు కాదు, ఇదేదో పాడుబడ్డ గదిలా అనిపిస్తుంది. ఈ గదిలోనే మామయ్యని ఉంచారు అని చెప్పి ఇంకా కార్తీక్ చుట్టూ చూసేసరికి ఇంకా అదంతా కూడా పైన గోడే కనిపిస్తుంటుంది. ఎందుకంటే కెమెరా పైకే ఉండడంతో ఇంకా అంతా కనిపించేసరికి, సర్లే అని ఇంకా ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, కరెక్ట్ లొకేషన్ తెలియలేదురా అని చెప్పాను. కానీ ఏరియా తెలుసా అని చెప్పాను. కానీ ఏరియా అయితే పలానా ఏరియా రా అని చెప్పనేసరికి, సరే దాంట్లో ఎక్కడ కొంచెం లొకేషన్ దగ్గరగా ఉన్నా పర్వాలేదు, నేను అక్కడి నుంచి నేను చూసుకుంటాను, కొంచెం లొకేషన్ షేర్ చెయ్యనేసరికి, సరే అని వాళ్ళ ఫ్రెండ్ కాస్త లొకేషన్ని షేర్ చేస్తాడు. షేర్ చేయడంతో వెంటనే ఇంకా కార్తీక్ ఒక పక్కన ఆగుతాడు. ఆగి ఫోన్ చూసి లొకేషన్ అంతా చూసుకుంటాడు. జూమ్ చేసి లొకేషన్ అంతా చూసేసరికి, ఇలా వెళ్ళాలి అని చెప్పి అంతా చూసుకుంటాడు. చూసుకునేసరికి, ఇది ఈ పక్క స్ట్రీట్లోనే కదా ఉంది అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ రూము ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా, ఇంకా అక్కడ ఏ గదులు ఉండవు. ఒకే ఒక ఇల్లు, అంటే కొంచెం డిస్టెన్స్లో ఒక తొప్పల్లాగా ఒక గది ఉంటుంది. గది ఉండేసరికి గది బయట ఇద్దరు రౌడీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కన్ఫామ్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు, మామయ్యని ఇక్కడే దాచిపెట్టారు. అందుకే వీళ్ళెవరో ఇద్దరు రౌడీలా ఉన్నారు, వీళ్ళిద్దరే తిరుగుతున్నారు అంటే మామయ్యని ఇక్కడే దాచిపెట్టారు, మామయ్య ఇక్కడే ఉండుంటాడు అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అనుకుని, పారు నువ్వు సైలెంట్గా ఉండు, నీ ఫోన్ కూడా కొంచెం సైలెంట్లో ఉంచు అని చెప్పనేసరికి,
సరేరా అని చెప్పి ఫోను సైలెంట్లో పెట్టేస్తుంది. సైలెంట్లో పెట్టడంతో జోష్న ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి కార్తీక్ అప్పుడే కార్ దిగి వెళ్తూ ఉంటాడు. కార్తీక్, జోష్న ఫోన్ చేస్తుందిరా అని చెప్పనేసరికి ఫోన్ లిఫ్ట్ చేయొద్దు పారు, అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. ఫోన్ లిఫ్ట్ చేస్తే మాత్రం నువ్వెక్కడున్నావు అన్న విషయం చెప్పకు, ఏదో కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళానని మాత్రమే చెప్పు అనగానే సరే అయితేనని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి జోష్న అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్ళావు గ్రాని అని చెప్పనేసరికి చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి వచ్చాను అనగాని ఈ టైంలో షాపింగ్ అవసరమా, ఏం చేయమంటావే, ఇంట్లో ఉండలేక నాకు అర్థం కావట్లేదు, పైగా నా కళ్ళజోడు కూడా పని చేయట్లేదు కదా, అందుకే నా కళ్ళజోడు మార్పించుకుందామని కార్తీక్ గారితో కలిసి బయటికి వచ్చాను అనేసరికి సరే తొందరగా రా, నాకేమీ తోచట్లేదు అనగానే వస్తున్నానే అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసేసరికి నిజంగానే కళ్ళజోడు కోసమే ఇల్లుంటుందా గ్రాని, సర్లే ఈ ఎదవలు ఏం చేస్తున్నారో ఏంటో అని వాళ్ళకి ఫోన్ చేయడంతో ఏంటి మేడం అని చెప్పాను. కానీ ఏం చేస్తున్నాడు రా మా నాన్న అని చెప్పనేసరికి ఏం చేస్తున్నారు మేడం, ఇప్పుడే భోజనం తినిపించాము, చేతులు కట్లిప్తేనే కదా ఏదో ఒకటి చేస్తున్నారు, అందుకే మేమే తినిపించాం మేడం అనగానే మా నాన్నకి ఏమీ కాకూడదు, అలాగని ఎక్కడికి పారిపోకూడదురా, మా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు అనగానే సరే మేడం మేము ఉన్నాం కదా, ఒక్కసారి మా కళ్ళు కప్పి తప్పించుకున్నాడు, మళ్ళీ అలాంటి అవకాశం కల్పించంలే మేడం అని చెప్పి మాట్లాడతారు. సరే జాగ్రత్త అని చెప్పి ఇంకా జోష్న ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసేసరికి కార్తీక్ వీళ్ళు ఫ్రంట్ నుంచి కాపలా కాస్తున్నారు కదా, చుట్టూ తిరిగి వేరే బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ గోడ దూకి ఆ బిల్డింగ్లోంచి ఈ ఇంటి వైపు దగ్గరికి వెనక నుంచి వస్తాడు. వెనక నుంచి వచ్చేసరికి వెనకాల ఒకే ఒక్క కిటికీ ఉంటుంది. ఒకే ఒక్క కిటికీ ఉండడంతో ఆ కిటికీలోంచి చూస్తాడు కార్తీక్. కిటికీలోంచి చూసేసరికి దాసుని కట్టేసి ఉంచుతారు చైర్లో కట్టేసి ఉంచేటప్పటికి ఆ చుట్టూ చూస్తే ఎవరుండరు, ఉన్నది ఇద్దరు రౌడీలే కదా, బయట కాపలా కాస్తున్నారు కదా, మావయ్య అంటూ పిలిచేసరికి కార్తీక్ అని చెప్పాను. కానీ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా కార్తీక్ అని చెప్పాను. కానీ నువ్వేం టెన్షన్ పడకు మామయ్య, నేను చూసుకుంటాను, నేను వస్తాను, నువ్వు టెన్షన్ పడకు, కంగారు పడకు, నేను వచ్చి నిన్ను కాపాడుతాను మామయ్య అని చెప్పి వెంటనే పారు దగ్గరికి వెళ్తాడు. పారు, నీ కొడుకు దొరికేశాడు అనేసరికి ఏంట్రా ఎక్కడికో తీసుకొచ్చావు, ఎక్కడ చూస్తే ఎవరు ఏమీ లేరు, ఎక్కడో ఇల్లుంది, నువ్వెక్కడికో వెళ్ళొచ్చావు, నా కొడుకు దొరికేశాడు అంటూ మాట్లాడుతున్నావు, ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడు అనగానే మరికొద్ది నిమిషాల్లో నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడతాను, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త వెళ్ళి వాళ్ళని ఫ్రంట్ నుంచే ఎదుర్కొని చేత కొట్టి డోర్ ఓపెన్ చేసి ఇంకా వాళ్ళని చితక్కొట్టి లోపలికి వెళ్ళి దాసును తీసుకుని బయటికి వస్తాడు. వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి కారు ముందు పడేసేసరికి పారిజాతం ఒక్కసారిగా కారులోంచి దిగుతుంది. ఒరే దాసు అంటూ ఇంకా దాసును పట్టుకుని నీకేం కాలేదు కదా అని చెప్పాను. కానీ నాకేమవుతుందమ్మా, నాకేమీ కాదు, కార్తీక్ లాంటి అల్లుడుంటే నాకు ఎప్పటికీ ఏమీ కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఎవర్రా వీళ్ళు అని చెప్పాను. కానీ నన్ను వీళ్ళేనమ్మా అంటూ ఇంకా దాసు చెప్తాడు. ఎవర్రా మిమ్మల్ని బంధించమంది అంటూ చెంపలు పగలగొడుతుంది పారిజాతమైతే. జోష్న మేడం చెప్పడం వల్లే మేము చేశాం మేడం, అంతకు మించి మాకేం తెలీదు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి మేడం అని చెప్పనేసరికి పోలీసులు వచ్చాక ఖచ్చితంగా వదిలిపెడతాము అంటూ కార్తీక్ చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళిద్దరినీ అప్పగించడంతో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ ముగ్గురు ఉండిపోతారు. ఇప్పుడు చెప్పు పారు, నేను నీకు చెప్పినట్టుగా నీ కొడుకుని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టాను, మరి నువ్వు నేను అడిగింది చేస్తావా, నేను చెప్పిన పని చేస్తావా అని చెప్పాను. కానీ చెప్పరా, నువ్వేం చెప్తే అది చేస్తాను. అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చేనా, దీపను నిన్ను ఇంట్లోంచి వెళ్ళడానికి అవకాశం కల్పించనా అని చెప్పాను. కానీ నువ్వు అవకాశం కల్పించేది ఏంటి పారు, నేను వెళ్ళాలనుకుంటే ఎలాగో ఎప్పుడో వెళ్ళేవాడిని, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు, నేను అడిగేది అది కాదు, జోష్న ఎవరు చెప్పు పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంటి ఈ ప్రశ్న అడుగుతాను అని అనుకోలేదు కదా, చెప్పు పారు, జోష్న ఎవరు అని చెప్పాను. కానీ జోష్న ఎవరేంట్రా, సుమిత్ర దశరథుల కూతురే కదా జోష్న అని చెప్పాను. కానీ
పారు, నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. నీ కొడుకు మీద ఒట్టేశావు. ఏ కొడుకైతే నువ్వు ప్రాణమని చెప్పావో ఆ కొడుకు మీదే ఒట్టేశావు. ఒట్టేసి అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు పారు అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ ఎందుకమ్మా సందేహిస్తున్నావు? నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చెప్పే వరకు లేదమ్మా. ఆల్రెడీ కార్తీక్కి తెలుసు. నీకు తెలియని నిజం మరొకటి చెప్పనా? ఇంటి వారసురాలు ఎక్కడుంది అని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా. ఇంటి వారసురాలు ఎక్కడో లేదు, ఆ ఇంట్లోనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ అవునమ్మా, ఆ ఇంట్లోనే ఉంది. నీకు తెలియదు కదా, నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పనేసరికి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ ఇంట్లో ఉండడం ఏంటి? ఆ ఇంట్లో ఎవరు? జోష్న మాత్రమే ఉంది. జోష్న, దీపే కదా ఆ ఇంట్లో ఉన్నది. ఆ ఇంట్లో దీప ఆ ఇంటి వారసురాలా అని చెప్పాను. కానీ చూడమ్మా, జోష్నే ఆ ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర వదిన దశరథ అన్నయ్యల కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఏంటి, దీపన ఆ ఇంటి వారసురాలు అని చెప్పనగానే అవును, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. మరి ఈ విషయం అనగానే జోష్నకు ఎప్పుడో తెలుసమ్మా. జోష్నకు తెలిసే దీపం మీద ఎన్నో హత్య ప్రయత్నాలు చేసింది. నా మీద కూడా దాడి చేసింది జోష్ననే. నన్ను తల మీద ఎవరో రాడ్డుతో బలంగా కొట్టారు అని డాక్టర్ చెప్పారు కదా. ఆ కొట్టింది ఎవరో కాదు, జోష్నే నీ కొడుకును గాయపరిచి నీ కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా పారిజాతానికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను కొట్టింది జోష్న అనగానే అవునమ్మా, నన్ను కొట్టి ఇక్కడ బంధించింది కూడా జోష్ననే. ఎందుకంటే జోష్నే ఆ ఇంటి వారసురాలుగా ఉండాలని. పోతే పోయింది, అత్త ప్రాణాలు ఎవరికి కావాలి అంటూ మాట్లాడింది. నాతోని అలాగే మాట్లాడింది అత్త, అలాగే మాట్లాడింది పారు అని చెప్పనేసరికి ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు అంటే ఇదంతా చేసింది జోష్ని ఇదంతా చేసి అత్త ప్రాణాలు తీయాలని కూడా చూస్తుందా? సుమిత్ర ప్రాణాలు పోవడానికి కూడా జోష్న చేస్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో జోష్నను వదిలిపెట్టకూడదురా అని చెప్పాను. కానీ అందుకే కదమ్మా నిజం చెప్పాలనుకుంటున్నాను అనగానే నేనే నిజాన్ని బయట పెడతానురా. మీ తాత కాలం మీద పడైనా సరే క్షమాపణ చెప్పుకుంటాను. నా కొడుకు తన తండ్రి అని తెలిసి కూడా ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు అంటే జోష్న ఎలాంటిదో క్లియర్గా అర్థమవుతుంది. నేను అందుకే విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను. బయట పెట్టి తీరతాను అని చెప్పనేసరికి నువ్వేంట్రా పెట్టేది? నేనే బయట పెడతాను. నా కొడుకు జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. నా కుటుంబం బాగుండాలనుకున్నాను, కానీ అందులో జోష్న మాత్రమే బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా మాట్లాడుకుని గబగబా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో దాసుని చూసి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, దాసు వీళ్ళకెలా దొరికేశాడు? ఆ వెధవలు బావకు దొరికిపోయారా? బావ ఇప్పుడు దాసును కాపాడి ఇంటికి తీసుకొచ్చాడా? దాసు ఇప్పుడు ఇంకా నిజాన్ని బయట పెట్టేస్తాడు అని చెప్పి ఇంకా జోష్న దాసు వంక చూస్తూ బ్రతిమాలే ప్రయత్నం చేసేసరికి ఈ లోపు పారిజాతం కాస్త శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది. పడేసరికి నన్ను క్షమించండి అని చెప్పాను కానీ ఏం తప్పు చేశావు అని చెప్పాను. కానీ చాలా చిన్న తప్పు కాదండి, పెద్ద తప్పే చేశాను, పాపమే చేశాను. నేను చేసిన పాపాన్ని నేనే ప్రక్షాళన కాచుకుంటాను. నేను చేసిన తప్పుని నేను ఏ చేతులతో అయితే మార్చానో అదే చేతులతో మార్చిన బిడ్డని నేను బయట పెట్టేస్తాను అనేసరికి బిడ్డని మార్చడమా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? బిడ్డను నువ్వు మార్చడం ఏంటి అనగానే అవును దశరథ, నేనే బిడ్డని మార్చాను. నన్ను క్షమించు దశరథ. సుమిత్ర ప్రాణాల మీదకి వస్తేనే కానీ ఈ నిజం బయట పడలేదు. బయట పడదు అనుకున్నాను, కానీ సుమిత్ర ప్రాణాలతోనే తన కన్న కూతురు ఎవరన్న విషయం సుమిత్ర తెలుసుకోబోతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను నా కన్నబిడ్డను తెలుసుకోవడం ఏంటి? నా కన్నబిడ్డ జోష్ననే కదా.
జోష్నే కదా మా బిడ్డ అని చెప్పాను. కానీ కాదు సుమిత్ర, నీ కన్నబిడ్డ జోష్న కాదు అని చెప్పనేసరికి మరి ఎవరు మా కన్నబిడ్డ, ఇంతకీ జోష్న ఎవరు అని చెప్పాను. కానీ జోష్న నా కూతురు అన్నయ్య అంటూ ఇంకా దాసు చెప్తాడు. చెప్పేసేసరికి ఏంట్రా దాసు ఏం మాట్లాడుతున్నావు, జోష్న నీ కూతురేంటి అనగానే అవును అన్నయ్య, జోష్న నా కూతురే. మా అమ్మను ఇంట్లో మనిషిగాను ఒక గుర్తింపు లేని వ్యక్తిగా చూడడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఈ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే జోష్నను తీసుకొచ్చి ఇక్కడ సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకు పుట్టిన బిడ్డని సుమిత్ర వదిన నుంచి దూరం చేసేసింది మా అమ్మ. చెప్పమ్మా అంటూ చెప్పేసేసరికి సుమిత్ర కాస్త పారిజాతం కాస్త కాళ్ళ మీద పడింది కదా, క్షమాపణ కోరుతుంది. నన్ను క్షమించండి అనగానే ఏం జరిగింది పారిజాతం చెప్పు అనగానే నేను తప్పు చేశానండి. మీరు నన్ను పెళ్లి చేసుకుని నాకు జీవితాన్ని ఇచ్చినా నన్ను భార్యగా మీరు గుర్తించట్లేదని మీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను. అలా కక్ష తీర్చుకోవాలనుకున్న ప్రాసెస్లోనే బిడ్డల్ని మార్చేశాను. మీ ఇంటి వారసురాల్ని కాస్త ప్రాణాలు తీయాలని ప్రయత్నించాను. కానీ మృత్యువుని జయించి మీ మనవరాలు మీ కళ్ళ ముందే ఉంది. జోష్న నా మనవరాలు, నా సొంత మనవరాలు, నా కొడుకు దాసు కూతురు సుమిత్ర. ఇన్ని రోజులు 25 సంవత్సరాల నుంచి నెత్తి మీద పెట్టుకున్న జోష్న నీ కన్న కూతురు కాదు. అందుకే నీకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా జోష్నలో ఏమాత్రం చలనం లేదు. అందుకనే రాత్రికి రాత్రే జోష్న పారిపోవాలని చూసింది. ఎక్కడ తన ఇంటి వారసురాలు కాదు అన్న విషయం తెలిసిపోతుందేమోనన్న భయంతోనే ఇదంతా చేసింది. మరి నా కూతురు ఎవరత్తయ్య, ఎవరు నా కూతురు అనగానే నీ కూతురు దీప, నీ కన్న కూతురు దీప. నీకు ఎప్పుడైతే వ్యాధి వచ్చింది అని తెలియడంతో దీప ఎంతగానో తల్లడిల్లింది. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. మరి ఇప్పుడు ఈ నిజం ఎందుకు చెప్తున్నారు అత్తయ్య, ఎన్ని రోజులు చెప్పడం మానేసి? తప్పు చేశాను సుమిత్ర, ఎన్ని రోజులు చెప్పకుండా తప్పు చేశాను. ఇప్పుడు చెప్పడానికి కారణం ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనకాడట్లేదు. ఈ ఇంటి వారసురాలు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు జోష్న. లేదా నీ వల్లే ఆపరేషన్ జరిగితే తను ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసిపోతుందని నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి. ఒకప్పుడు నా కొడుకు ప్రాణాలు తీయాలని ప్రయత్నించి ఫెయిల్ అయిన జోష్న ఇప్పుడు నా కొడుకుని దాచిపెట్టింది. ఉదయం నా కొడుకు ఇంటికి వచ్చిన మాట నిజమే. జోష్న తన మనుషులతో నా కొడుకుని మళ్ళీ బంధించింది. కార్తీక్ సహాయంతోనే నా కొడుకుని నేను బయటకు తీసుకురాగలిగాను. ఈ విషయం కార్తీక్ కూడా తెలుసు. దీపే ఇంటి అసలైన వారసురాలు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ నమ్మని పక్షంలో దీపకు వదినకు టెస్టులు చేస్తే అసలు విషయం బయటపడుతుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు శివనారాయణకు హారిక ఫోన్ చేస్తుంది. శివనారాయణ గారు, చాలా పెద్ద చిక్కు వచ్చిందండి. అసలు మీకు ఈ విషయం తెలుసో తెలీదో, జోష్నకు సుమిత్ర గారికి మ్యాచ్ కావడం లేదండి. సుమిత్ర గారి కన్న బిడ్డ జోష్న కాదండి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఇక్కడ పారిజాతం చెప్పిన దానికి అక్కడ డాక్టర్ చెప్పిన దానికి బాగా సింక్ అవుతుంది కదా. సింక్ అయ్యేసరికి ఇంకా కార్తీక్ డాక్టర్ చెప్పడంతో శివనారాయణ పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు. నా బిడ్డల్ని నా ఇంటి వారసుల్ని మార్చడానికి నీకెంత ధైర్యం అనగానే తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను కదండి, నన్ను క్షమించండి అంటూ ఇంకా శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది పారిజాతం. అయితే జోష్న తాత అని చెప్పాను కానీ ఎవరే నీకు తాత అంటూ చెంప పగలగొట్టడంతో వెళ్ళి దీప కాళ్ళ మీద పడుతుంది. దీపని చూసేసరికి దీప కొంచెం వెనక్కి జరగడంతో ఎందుకమ్మా వెనక్కి జరుగుతున్నావు, నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగిన పాప ప్రక్షాళన కాదు. ఎందుకంటే జోష్న చేసిన పాపం అలాంటిది, జోష్న చేసిన మోసం అలాంటిది. జోష్న ఇంత కుట్ర చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా
సుమిత్ర, పారిజాతం, శివన్నారాయణ అందరూ కూడా అనుకుంటారు. దీపను దగ్గరికి తీసుకుంటారు. అమ్మ దీప అంటూ ఇంకా శివన్నారాయణ, దశరథ, పారిజాతం ముగ్గురు కూడా దగ్గరికి తీసుకుని జ్యోత్స్న, పారిజాతాన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళమంటారు. మీరు కొన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఉండండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. నాకు కోడలికి ఆపరేషన్ జరిగిన తర్వాత తను కోలుకుని ఇంటికి వచ్చాక ఎలాంటి శిక్ష విధిస్తానో అప్పుడు చెప్తాను అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.